నమస్తే అండి, వనితా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. రుచి చూడు కార్యక్రమం ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ నేషనల్ బడ్డింగ్ షెఫ్ అండ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్ జరుగుతుంది. త్రూఅవుట్ ద ఇండియా 21 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 70 to ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి వంటకాలు అంటే చాలా ఇష్టం. ఎవరు ఎలాంటి వంట చేయబోతున్నారు, ఆ రెసిపీస్ ఏంటి, ఆ కథాకమాంశం ఏంటి, సో అసలే మనం కొత్త వంటలు తయారు చేస్తూ ఉంటాం. మరి వీళ్ళు ఇంకా అద్భుతంగా కొత్త రకరకాల వంటలు వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లోపలికి వచ్చాం. నాకు లెఫ్ట్ సైడ్లో కార్వింగ్ సెషన్ జరుగుతుంది. ఇక్కడ మన షెఫ్ రాజు గారు అసలు ఆ కార్వింగ్ ఎలా చేస్తారు, రకరకాల డిజైన్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. సో మీరు కూడా అవి చూడొచ్చు. అండ్ మెయిన్ మనం వెళ్ళాల్సింది పైన కిచెన్లో కాంపిటీషన్ జరుగుతుంది. సో అక్కడికి మూవ్ అవుదాం. సో కాంపిటీషన్ లోపల చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఎవరెవరు ఏం రెసిపీస్ తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, hello, hi. Hi. From which college you are? We are from IHM Ahmedabad. My name is Prangan and she is my batchmate. आदाब, हम IHM अहमदाबाद की तरफ से हैं. Okay. So competition is very strict, very tough, I think, right? So what's your recipes? सर, आज हमने आपके लिए नवाबों के शहर अवध और मुगलाई के मिला के हमने रामपुरी के खाने को दस्तरखान में पेश किया है. కాంపిటీషన్లో వాళ్ళ గెటప్స్ కూడా ఆ లుక్లో చేసుకొని అప్పుడు ఈ రెసిపీ చూపిస్తున్నారు అనమాట. ये कच्चे मुर्गी टिक्की है. కచ్చి మురిగి టిక్కి. You can see my fingerprints are on my टिक्कीज. अच्छा, उंगली की छाप है इसके ऊपर. जो इसकी खासियत ये है. पनीर नजागत. पनीर नजागत. हाँ, इसके अंदर आपको ये वेज है, नॉन वेज? वेज. It's a vegetarian dish. Okay. This is non-veg. And the special dish we have the नीम का हलवा. नीम का हलवा. नीम का हलवा. इतना कुछ लाइक खाने के बाद इंसानों की तबीयत जरूर कभी ना कभी खराब तो होगी ही ना. मीठे के साथ सेहतमंद नीम का हलवा. అచ్చా, నీమ్ కా హల్వా ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? మీ వ్యాపాకులన్నీ వేస్ట్గా అయిపోతున్నాయి. సో నెక్స్ట్ హల్వాని తయారు చేద్దాం. और ये तार कोरमा. इसकी खासियत ये है गोश्त की कि तार कोरमा. जब आप रोटी तोड़ेंगे और इसको डुबोएंगे तो जो तेल है इसका रोगन है वो नीचे ही रह जाएगा, ग्रेवी रोटी में आ जाएगी. ఓకే. సో और ఇప్పుడు ये हमारी बिरयानी. బిర్యానీ రెడీ. బాజు మే ये हमारी नान जो रोटी है. रोटी. जो आपको देखिए अंदर से. नहीं, बिरयानी ओपन कर सकते हैं? हाँ, वी कैन. वो ऐसा ओपन करना? हाँ. And this is also eatable. Oh, nice. This is from inside. Your decoration also good. हाँ. कैसा लगा हमको हमारा छोटा सा रामपुर आपको? बहुत 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 आप हमारे बहुत सिंपली दस्तरखान में सुपर. आए तो आपके लिए हमारे छोटी सी पेशकश आपके लिए. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం నెక్స్ట్ పార్టిసిపెంట్స్ దగ్గర ఉన్నాం. హాయ్, Hi. హౌ యూ? I'm good. How are యూర్ ఫ్రమ్? I'm actually from Andhra, ఆంధ్ర. Visakhapatnam. సో విచ్ కాలేజ్? We're from ICI Tirupati. సో తిరుపతి కాలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఏం తయారు చేశారు? So మేము యాక్చువల్లీ రీజనల్ క్యూజిన్లో ఆంధ్ర క్యూజిన్కి వెళ్ళాం. మోస్ట్లీ గోదావరి స్టైల్కి వెళ్ళాము. సో మొత్తం అంతా కోకోనట్ యూజ్ చేసా? అంటే నాట్ ఎవ్రీథింగ్ ఇస్ కోకోనట్. Okay. మోస్ట్లీ లైక్ ప్లాటర్స్ అవన్నీ వుడ్తో మేమే కాలేజ్లో స్క్రాచ్ చేసి అవన్నీ చేసాం. అండ్ ద ప్రాప్స్ అండ్ ఆల్ కాలేజ్లో చేసుకొని ఇక్కడ తెచ్చిపెట్టాం. వెరైటీస్ తెలుగు ట్రెడిషనా కంప్లీట్? అంతా తెలుగు ట్రెడిషన్. ఏమేమి తయారు చేశారు ఒకసారి చెప్పండి. నాన్ వెజ్ మెయిన్ కోర్స్లో పిట్ట మాంసం కూర, వెజ్ మెయిన్ కోర్స్లో వంకాయ జీడిపప్పు, రాగి రొట్టి, రైస్లో కొబ్బరి పులావ్, ఇంకా స్టార్టర్కి పొట్టికలు, దానికి అకంపనీమెంట్ కింద పంపర్ పనస పచ్చడి, పచ్చిమామిడి తురుము, ఇంకా డెజర్ట్లో పూతరేకులు. ఎంత టైం ఇచ్చారు ఇన్ని తయారు చేస్తారు? 3.5 hours. 3.5 అవర్స్లో ఇన్ని. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ జడ్జ్మెంట్ అయిపోయిందా? వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, రైట్? అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. నెక్స్ట్ పార్టిసిపెంట్స్. హాయ్, Hello. వాట్స్ యువర్ నేమ్? Vamshi. Anshu Gautam. విచ్ కాలేజ్? IHM Trishakti. హైదరాబాద్. From Hyderabad, Begumpet. ఓకే, సో కాంపిటీషన్ టఫ్ అంటే రెసిపీస్ కూడా చాలా టఫ్గా ఉండాలి. సో మీ రెసిపీస్ ఏంటి? సో మేము వచ్చేసి హైదరాబాద్ క్విజిన్ ప్రిపేర్ చేసాం టుడే. ఓకే, హైదరాబాదీ అందుకేనా ఈ సెటప్ మొత్తం సో మొత్తం ఈ హైదరాబాద్ పర్ల్స్ అవి అంటే హైదరాబాద్ దానా? హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ పర్ల్స్ కాబట్టి సో దాని సింబాలిజంగా మేము అవన్నీ ప్లేస్ పర్ల్స్ అండ్ మసాలాలు బాగా డిస్ప్లే చేశారు. పాస్ కూడా అచ్చా, పాన్ కూడా. ఇది మీరే ఇప్పుడు చేసిందేనా? ఓకే, సో మీ రెసిపీస్ ఒకసారి చెప్తారా? సో స్టార్టింగ్ వచ్చేసి మేము స్టార్టర్లో అప్టైజర్ వచ్చేసి షాహీ తూతక్. షాహీ
తూతక్ ఇది తూతక్. సెమోలినా డో లోపల వచ్చేసి మటన్ కీమా స్టఫింగ్ చేసాం. సో దానికి అకంపన్మెంట్ సాస్ వచ్చేసి క్యాషనట్ సాస్ పెట్టారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి చికెన్ చాందినీ కుర్మా, దానికి అకంపన్మెంట్ వచ్చేసి నాని తఫ్తాన్ బ్రెడ్ ఇచ్చాం. నెక్స్ట్ వెజిటేరియన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇరానీ జాఫ్రానీ పులావ్, దానికి కర్రీ వచ్చేసి మిక్స్ వెజిటేబుల్ చౌగ్రా, దానికి అకంపన్మెంట్ బురానీ రైతా ఇచ్చాం. ఓకే, ఇది రైతా. ఎస్. వావ్. అండ్ నెక్స్ట్ డెజర్ట్కి వచ్చేసి మన అండే కిలోస్ ఇట్స్ లైక్ కస్టర్డ్. ఓకే. సో కొంచెం థిక్ ఉంటుంది మనకి. ఇట్స్ ట్రెడిషనల్ ఫుడ్ ఫ్రమ్ ద నవర్ టైమ్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇన్ని వెరైటీస్కి మీకు ఎంత టైం? 3 hours. 3 hours. 3 hours. సో అయిపోయింది Yes. ఈజీగానే. సో జడ్జిమెంట్ అయింది కాబట్టి వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? अनुभव साहू ఎస్కే సాయి. ఫ్రమ్ SIHM Balangir, Odisha. Odisha. So Yes. this attire is also Odisha style? This represents the Sambalpuri linen that is produced in Odisha only. Oh, good. Superb. So what's your recipes? So today we have made the Western Odisha cuisine. So it mostly consists of tribal cuisine. So we have stuck true to the culture and made sukwara bhata and Sukwara? Sukhwa chingdu bhata. It's actually sun-dried shrimps and mixed with rice. And then we have made makhan manji tarkari. So that's actually pumpkin seeds and mixed with gravy, and that is fish curry, but macho besar. Acha, So macho it's besar. Macho besar. So fish gravy with, and that is kukda patar poda. And this is the ambil, which is as a soup. And for the dessert we have the chana pot, traditional chana pot from Odisha. All the best, bro. Okay, thank you. చలో మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఏం తయారు చేస్తారో చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సత్య సాయి. సత్యసాయి. Aishwarya, ఫ్రమ్ విచ్ కాలేజ్? Culinary Academy of India, Hyderabad. హైదరాబాద్. Yes. ఓకే, సో మీ రెసిపీస్? Assamese cuisine. We made Assamese cuisine today. సో అస్సామీ స్టేట్ స్టైల్ Yes. రిప్రజెంటేషన్. సో వాట్ ఆర్ ద రెసిపీస్? We have fish here. Then there is labra. There is begun bhaja, potal bhaja, as well as chawal ki tikri that goes along with it. ఓకే, దీస్ ఆర్? That is haq. There is murgir mangsho anja, mosur dal, and aloo pitika. సో డిజర్ట్? Dessert kheer. సో మనం ఈ పాయసం టేస్ట్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే పాయసం మనకి విన్నది కదా. కెన్ ఐ టేస్ట్ దట్? Yeah. సో టోటల్ 3 hours, రైట్? యువర్ Yes. టైం. ఓకే, జడ్జ్మెంట్స్ పానల్ అయిపోయిందా? 2 of them are done. Some more are yet to come. అచ్చా అచ్చా, వెయిటింగ్ ఫర్ అదర్స్ Yes. ఆల్సో. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. ఓకే, సో ఇంకా చాలామంది పార్టిసిపేట్స్ ఉన్నారు. ఇంకేమేమి రెసిపీస్ తయారు చేస్తారో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, కమ్. చూస్తున్నారు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు కాంపిటీషన్లో స్టూడెంట్స్ ఎంత కష్టపడి రెసిపీస్ తయారు చేస్తున్నారో. సో వన్ మోర్ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఇక్కడ ఏమేమి రెసిపీస్ ఉన్నాయో చూద్దాం. కమ్. ఓకే, చలో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్స్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Utkarsh ఉత్కర్ష్. Naman, విచ్ ఫ్రమ్ విచ్ కాలేజ్? SIHM Jabalpur. జోధ్పూర్. Jabalpur. Jabalpur. Okay, so what's your recipes and which state tradition this is? This is from MP. Okay, tell me your recipes. So this is Bottega Keys in the appetizer. Secondary is Bafla and Dal. Bafla and Dal. And on the left side, it's Kutki Pulao. Kutki pulao. Yeah. These are the Madhya Pradesh traditional Yeah. recipes. All are. Yes. Okay. Kutki This Pulao. That is Bafla. Dal. That is Kutki Pulao. This is Bageli chicken. Bageli chicken. Yeah. Okay. Dessert? Dessert is Maguya ka halwa. You prepared a lot of desserts, right? Yeah. Names? Tell me names. So first is Indrahar and second is Copra Betis. Okay. Good. Judgment is over. Yes. All the best. Thank you. So next participants. Hi. What's your name? Ayush Palyan. Ayush. I'm Uma Gandekar. So from which college? We are from IHM Hyderabad only. Hyderabad. Oh, this college only. Yes, we are the host ఓకే, సో ఇదే కాలేజ్లో కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంటే వీళ్ళ రెసిపీస్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద యువర్ రెసిపీస్, రైట్? Today we have prepared a combination of Avdi cuisine and a Rampuri cuisine. So presenting our dishes, this is a
Banarsi peda. It is from Varanasi. That's a matar ki puri, which is locally eaten over there. That's a chana chaat, which is a classic chaat of Uttar Pradesh. खीरे का रायता. Ah. Then here we have our of the biryani. So Hyderabad. we'll open it. The sultani dal. We have paneer long lataka. It's a classic paneer preparation. We have gujia over here. It's khoe ki gujia. And we have sevai ki kheer. So you prepared lot of items in 3 hours, right? Yes. How many recipes? We had 4 hours. We started at 8. 4 hours. Oh, super. All the best. Thank you, sir. Okay, next participants. Hi, what's your name? Hi, my name is Abhiram. From which college? We are from IHM Kovalam, Kovalam. Kerala. And your name? Srishant. Srishant. This is Kerala style, right? Yeah, this is Kerala side and this is from Malabar side. In Okay. Kerala, this is first night. Theme is Nikah. Nikka. Nikah means marriage. Oh. On the first night. Acha, marriage recipes all are. Yeah, what we will give at the marriage and like that. What is this? This is a bread, put, and that's fish curry. Fish curry. It's a normal fish curry. It's Malabar mean curry. Malabar fish curry. That's a jasmine karika paisa. It's a dessert. It's a dessert. Just tender coconut, jasmine tender coconut paisa. Payasam. Yeah. Okay. And that one is kiri parota. Podicho. Podicho. Both are podicho. Yeah, both are chose. That one is non-veg and this is veg. Veg. And that is the starter. It's Adishay Patri means surprise. Oh, surprise. Yeah. చలో మరి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడ కార్వింగ్ స్పెషలిస్ట్ ఉన్నారు షెఫ్ రాజు గారు. ఎలాగో డిజైన్ చూస్తున్నారు కదా, అసలు ఆయన వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని దేన్ని వదలరు. అబ్బా ఇప్పుడే నేను ఇక్కడ చాలా మంచి రోజాలు చూశాను సార్. సార్ ఇది దేంతో? బీట్రూట్ అండి ఇది. బీట్రూట్ సాధారణంగా ఎవరు తినరు కానీ ఇలా చూస్తుంటే అబ్బా నోరు ఊరుతుంది. అంటే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే చూడొచ్చు, ఆనందించవచ్చు, తర్వాత ఆకలిస్తే తినేయచ్చు. సో ఈ డిజైన్ చూసారా, ఎంత టైం పడుతుంది సార్ ఇది? ఇది 2 hours టైం తీసుకుంటుంది. 2 hours టోటల్. అంటే ఇప్పుడు కొంచెం హెల్తీగా పోతున్నారు అందరు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీటితోటి కేక్ తయారు చేశాను. అంటే మీరు ఓన్గా థింక్ చేసి ఇది ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది, అక్కడ ఇది పెడితే బాగుంటుంది, అంత ఇంకా క్రియేటివిటీ మీద డిపెండ్స్ ఉంటుంది. ఒక స్పెషల్ ఇదే ఫార్మాట్ అని ఏముంటుంది, అలా ఏం లేదు, మన మైండ్ ఏదనిపిస్తే అది. సో ఇప్పుడు లోపల కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 21 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. అవునండి. సో వాళ్ళకి కార్వింగ్ కూడా అవసరమే కదా సార్? ఇది వాళ్ళకి బెనిఫిట్. కార్వింగ్ వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్కి వచ్చి ఉంటుందో ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఎంత అందంగా ప్లేట్లో అలంకరించాడు అనేది కాకుండా దాన్ని దాన్ని ప్లేట్ గార్నిచర్స్ అంటారు. ఇది యాక్చువల్గా ప్రెజెంటేషన్ ఎంత బాగుంది అనేది కూడా జడ్జెస్ చూస్తారు. సో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కుకింగ్ చేయడమే కాదు, ఆ టాలెంట్తో పాటు కార్వింగ్ కూడా వచ్చేస్తుంటే మనకు ప్యాంట్రీ అని ఒక సెక్షన్ ఉంటుంది హోటల్ ఇండస్ట్రీలో. సో దాంట్లో కంపల్సరీ ఇది రావాలి. మనకు మామూలు కూర్చున్నప్పుడు గ్రీన్ సలాడ్ ఇచ్చినా, రష్యన్ సలాడ్ ఇచ్చినా చిన్న చిన్న డిజైన్ చేసి పెట్టిస్తాడు. డైరెక్ట్ ఇవ్వకుండా ఇట్లా డిజైన్ ఇస్తాడు. జస్ట్ అంటే మనకు అపియరెన్స్ చూడగానే వావ్ అనిపించాలి. సో ఆ వావ్లు కావాలంటే ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. సో చాలా హెల్ప్ అవుతుంది కాంపిటీషన్స్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రచన మ్యామ్ ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. సో కాంపిటీషన్ చూస్తే నాకే భయం వేస్తుంది, చాలా టఫ్ ఉంది. చాలా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఆల్ ఓవర్ ద కంట్రీ 21 కాలేజెస్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. లోకల్ కాలేజెస్ కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంకా సెంట్రల్ ఐహెచ్ఎమ్స్ ఉన్నారు, స్టేట్ ఐహెచ్ఎమ్స్ ఉన్నారు. ఇంకా మా దగ్గర ఇప్పుడు 2 వర్టికల్స్ అవుతున్నాయి కాంపిటీషన్స్. ఒకటేమో బడ్డింగ్ ప్రొఫెషనల్ అంటాం మేము, ఒకటేమో షెఫ్ కాంపిటీషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనకాల ఒక చిన్న వర్క్షాప్ జరుగుతుంది, ఈ కార్వింగ్ వర్క్షాప్ ఉంది. దాన్ని మేము బడ్డింగ్ షెఫ్ కాంపిటీషన్ అంటున్నాము. సో చూస్తే లైక్ 21 కాలేజెస్ నుంచి వచ్చారు, వాళ్ళు చేసిన రెసిపీస్ చూసాం, అవన్నీ చూసాం. బట్ జడ్జిమెంట్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఏ కేటగిరీలో జడ్జ్ చేస్తారు మ్యామ్ ఇదంతా? జడ్జింగ్ ఏంటంటే మేమేమంటామంటే ఫుడ్ ఈజ్ సంథింగ్ పుట్టి నోట్లో వెళ్ళిన తర్వాత దాని టేస్ట్ వస్తుంది, అలా ఫుడ్ కాదు. హౌ డూ యూ ఎంజాయ్ ఫుడ్? ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ముందు మనం చూస్తాం దాన్ని. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి? విజిబిలిటీ. అయితే వీ ఈట్ విత్ అవర్ ఐస్ ఫస్ట్, దాని తర్వాత దాని అరోమాస్ వస్తాయి. ఆ అరోమాస్తోనే యు ఆర్ అగైన్ క్రియేటింగ్ అనదర్ ఫీలింగ్. ఇదంతా మేము కాంపిటీషన్లో జడ్జ్ చేస్తాము. ఇన్నోవేషన్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, థాట్ ఉంటుంది, ఒరిజినల్ రెసిపీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆ రెసిపీని మీరు ఎలా మార్చి మీ ఓన్ టచ్ యాడ్ చేశారు, అవన్నీ పారామీటర్స్ కనిపిస్తూ ఉంటాయి దీంట్లో.
సూపర్ మ్యామ్. ఒక వనితగా మీరు మా వనితా ఛానల్కి ఇన్స్పిరేషన్ కూడా. అంటే ఇలాంటి టఫ్ టాస్క్కి మీరు హెడ్గా ఉన్నారు, ఇంత సక్సెస్ఫుల్గా రన్ మా చేస్తున్నారు. టీం చాలా బాగుందండి. ఐ షుడ్ సే మా ప్రిన్సిపల్ సార్ సంజయ్ కుమార్ ఠాకూర్ గారు, ఇట్ ఈస్ హిస్ డ్రీమ్. ఆ బ్రాండ్ ఐహెచ్ఎం హైదరాబాద్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే నేను కూడా ఈ కాలేజ్లో నుంచే, అందుకే ఇక్కడ స్టూడెంట్ మీరు కూడా. నేను ఇక్కడ స్టూడెంట్ నేను కూడా. గ్రేట్ మ్యామ్. అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది నా కాలేజ్, ఇట్ హ్యాస్ టు బీ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. Hi, what's your name? Rashmi Ranjan Raut, Avinash Rai. Avinash Rai from Odisha. Odisha. Odisha Bhubaneswar. college? College Shiksha Anusandhan University, School of Hotel Management College. Okay. So what's your recipes? These are Odisha special traditional recipes? Yes, yes. Coastal area food. Uh, This is Dabo Chingudi, which Dabo is Chingudi. Dabo Chingudi, which is fully cooked on in the inside of the coconut, and this is these are prawns, right? yeah, these are prawns. That is the combination of prawns and coconut, tender coconut. So, Oh, prawns and coconut. Okay. వీళ్ళు తొక్కలు కూడా తీయలేదండి, అలానే చేశారు. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్. this is also same. ఓకే, వాట్ ఈస్ దిస్? This is Patropoda chatu. Chatu means mushroom. With Patropoda means we tied with inside of the banana leaf and just pan fry it. And that is ghee anna, which is we served in Sri Mandir temple, Jagannath temple. We served that. Okay, acha, prasadam. Prasadam ghee anna we serve. And that is our tribal area from Koraput side, Mandia roti. That is our lost recipe from Odisha. It is a sweet? Yes, that is a sweet dish. Okay, this one? This one is pachedi. Pachedi. Pachedi, dahi pachedi. Curd. We use different types of fruits and cucumber, mix it, season it with sugar and chili, salt, and we serve it with pomegranate. Okay. So I will taste one. Can I? Yes. We want to already mix na? చాలా టేస్టీ ఉంది, చూద్దాం. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, రైట్? Yeah. And Okay. this is teturi. And this is a chutney. Chutney. Tomato? Tomato chutney. Roasted tomato. యా, chutney. నేను గెస్ట్ చేశానండి, టమాటా చట్నీ అని ఒకటి. Roasted tomato chutney. And this is made from also from prawn. Prawn. ప్రానా? Prawn and rice flour. You taste the prawn No, the flavor of the. ప్రాన్ ఫ్లేవర్ ఐ గాట్ ఇట్, బట్ ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. Thank you. నమస్తే సార్. సో కాంపిటీషన్ అంటేనే చాలా టఫ్ ఉంటుంది. సో యూ వాంట్ టు జడ్జ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ రెసిపీస్, రైట్? Correct. సో ఎలా జరుగుతుంది ఇక్కడ? So basically, when you judge, you need to look at the the flavors. You need to look at how the menu is made. You need to look at the balance. You need to look at cooking, and the most important, if the food is tasty or not. Because సో ఎవ్రీథింగ్ everything, inch to inch. Yeah. సో టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ So today there are 21 colleges from across the country are participating, and we are just about to finish. 20 are done. Just one is pending. సో ఫైనల్లీ వన్ విన్నర్ ఆర్ నెంబర్ ఆఫ్? I think one winner, first runner-up, second runner-up. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. హలో, వాట్స్ యువర్ నేమ్? Bhargavi. భార్గవి. నా పేరు భార్గవ్. Fayaz. ఫయాద్. విచ్ కాలేజ్? From Regency College, Hotel Management and Culinary Arts, హైదరాబాద్. Hyderabad. It's super. Hyderabad in Banjara Hills. బంజారా హిల్స్. చలో మీ రెసిపీస్ చూద్దామా, అసలు విందాం. ఫస్ట్ పేర్లు చెప్తారా? అది మేము ఇది ఈరోజు విచ్ స్టేట్, అంటే దేనికి రిప్రజెంటేషన్? ఇది ఒడిశా స్టేట్లో కళింగ క్విజిన్. అంటే అప్పుడు రాజులు అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అటు ఇటు మారడం, తర్వాత సివిలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అన్నీ అయినప్పుడు అలా కళింగ క్విజిన్ ఉంది. క్విజిన్స్లో మళ్ళీ క్విజిన్లో కూడా 3-4 పార్ట్స్ ఉన్నాయి. టెంపుల్ అంటే అక్కడ మెయిన్ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ టెంపుల్స్లోనున్న పార్ట్ ఒకటి, కోస్టల్ ఏరియా పార్ట్లో ఒకటి, ట్రైబల్ ఏరియా పార్ట్ ఒకటి, రాయల్టీ అంటే కింగ్స్ తినే పార్ట్ నుండి ఒక్కొక్క ఫుడ్ తీసుకొని ఒక ప్లేట్లో మేము రిప్రజెంట్ చేస్తాం. 4 ఏరియా స్పాట్స్ నుంచి ఒక్కొక్క. అంటే అక్కడ మోస్ట్లీ ఉన్నారు రాజులు, ట్రైబ్స్, టెంపుల్స్ ఉన్న ఫుడ్ ప్రసం చాలా ఫేమస్. ఇలా పూరిలో టెంపుల్ ఫుడ్ ఏంటి? టెంపుల్ ఫుడ్ వచ్చేసి పన్నా షర్బత్ ఒకటి, ఇంకొకటి వచ్చి డల్మా.
దల్మా, ఆ. దాల్, దాల్. ఓకే. ఇవి 2 టెంపుల్ ఫుడ్. కోస్టల్ ఫుడ్ వచ్చేసి ఫిష్, ట్రైబల్ కర్రీ వచ్చేసి బ్యాంగన్ భర్త, ఇంకొచ్చేసి కంజి, బోడి పొడ, ఇంకొక రాయల్టీ ఫుడ్ వచ్చేసి మన మన్సాపీట, నెక్స్ట్ ఇంకొకటి ఫ్రైస్, ఇవన్నీ వస్తుంది ఇంకా. సో మేము ఏం చేసామంటే కళింగ క్విజిన్ మొత్తం తీసుకొని అక్కడ దొరికే మెయిన్ ఆర్ట్తో సహా, ఈవెన్ అక్కడ శారీ, ఇది కూడా అక్కడ శారీ ట్రైబ్స్ రిప్రజెంటేషన్. ఇది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సగం పార్ట్ నుండి మళ్ళీ కంప్లీట్ ఒడిశా వరకు ట్రైబల్ వేసుకున్న ఇది శారీ అనమాట. కోకా అంటారు దీన్ని. అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కోనాక్ టెంపుల్లోని అశోక చక్రం ఉంటుంది, ఆ ఆర్ట్ రిప్రజెంట్ చేస్తుంది. తిను మా ఫ్యామిలీలో మా పర్సన్ చేసిచ్చారు ఆ ఆర్ట్. అక్కడ దొరికిన చెట్టు ఫ్లవర్స్తోనే వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారనమాట. అలా మా దగ్గర మందారం ఫ్లవర్స్ ఉన్నాయి, జిల్లేడు పూలు ఉన్నాయి. ఇంకా మేము ఈరోజు చేసే డిష్ వచ్చేసి ఈ పంకిన్ ఫ్లవర్స్తోని బజ్జీ. ఇది వచ్చేసి నీమ్ రైస్. దేని మీద రాస్తారు? అక్కడ దొరికిన సాలపత్రి ఉంటుంది, అది ఓన్లీ నార్త్ ఈస్ట్ సైడే దొరుకుతుంది, మన సైడ్ అసలు ఉండదు. ఇటు సైడ్ మోతికాకులు ఉంటాయి, అటు సైడ్ సాలిపత్రి అని దొరుకుతుంది. దీని స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. మిగతా పార్టిసిపెంట్స్ కంటే మీరు ఎక్కువ రెసిపీస్ తయారు చేసినట్టు? లేదు, అకాంప్లిష్మెంట్స్ ఇచ్చాం అంతే. మేము ఫుడ్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి అకాంప్లిష్మెంట్స్ ఇచ్చాం. సేమ్ వాళ్ళు చేసింది మేము చేసింది ఒకటే. ఒక స్టార్టర్కి సూప్ వచ్చేసి 3 అకాంప్లిష్మెంట్ ఇచ్చాం అంతే. టైం సరిపోయిందా? టైం సరిపోయిందండి. సో ట్రాన్స్పోర్ట్ బాగా చేశారు అండ్ ఫుడ్ కూడా బాగా చేశారు. చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మీ పేరు? ఫయాజ్ అండ్ భార్గవి. చూసారు కదా, ఆల్మోస్ట్ 21 స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడి ఎన్నో వంటలు తయారు చేశారు. జడ్జెస్ చాలా టఫ్ కాంపిటీషన్. సో మరి ఫైనల్గా విన్నర్ ఎవరు, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నర్ ఎవరు, ఇప్పుడు చూద్దాం. My name is Abhishek Anchal and I am from IHM Raipur. And my name is Praveen Sahu. I am from IHM Raipur. And we won the first prize in regional cuisine. So we got the gold medal and thanks to IHM Hyderabad and all that. Thank you. I am Anubhav Sahu and we have won the second prize, first runner-up for bakery and patisserie. It feels really good that we have won. So thanks a lot to them. Not expected from us that we were trying so hard for this and we had did it and we still not believe this, so it's really thanks. I'm feeling great, very overwhelmed right now, but I think it's not just our win, it's our faculty as well and everyone who put in their hard work with us. It's just not us, it's entire IHM Mumbai at this point. I'm from IHM Mumbai and I have won the runner-up for budding professional competition and I'm very very thankful to our college as well. So I am Shriya Madan and I'm from IHM Pusa and I feel very happy from this win. My name is Vian D'Souza and I am from IHM Goa. IHM Hyderabad has been super hospitable and the competition gave us more than just the title. It gave us the experience, which I really appreciate. Hello, this is Karnika, Miss Budding Professional of 2024. I am from Chennai and I am representing IHM Chennai College. It was such a wonderful experience. Thank my college for believing in me and sending me over here. I hope I did them justice. Thank you. So first of all, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇది మా థర్డ్ బడ్డింగ్ షెఫ్ కాంపిటీషన్. లైక్ ఇట్స్ అ సెకండ్ నేషనల్ లెవెల్ బడ్డింగ్ షెఫ్ కాంపిటీషన్ అండ్ థర్డ్ నేషనల్ బడ్డింగ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్. ఇదనే కాదు, ఇంకా చాలా కాంపిటీషన్స్ అవుతుంటాయి. కాకపోతే ఇది మన కాలేజ్లో జరిగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి ఇదంతా ఒక మంచి చాలా ఎక్స్పీరియన్స్, చాలా గ్రేట్ లెర్నింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు మనకి వంటల గురించి తెలుసు, రెసిపీస్ గురించి తెలుసు, కానీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కాంపిటీషన్స్ అవి ఆ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అర్థమైంది కదా. రకరకాల వంటలతో ఈరోజు ఎపిసోడ్ ఫుల్ టు ఫుల్ అదిరిపోయింది. మరి అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనితా టీవీ.